నమస్తే. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఉండాలా వద్దా? ఇది ఏకవాక్యంలో వచ్చే ప్రశ్న. కానీ దానికి సమాధానం ఒక వాక్యంలో వీలు కావడం లేదు. కానీ కొందరు అంటున్నారు వీలవుతుంది అని. కృష్ణమాదిగ చేస్తున్న ప్రయత్నాలు లేదా మరో పోరాటం చేస్తామని వారు చెప్తున్నారు. దాన్ని ఖండిస్తూ ప్రత్యామ్నాయం లేదా ఆయన వెళ్తున్న మార్గం సరైంది కాదు, భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలని కొందరు అంటున్నారు. ఆ అంటున్న వారిలో కూడా మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక కార్యదర్శి, కృష్ణమాదిగ అధ్యక్షులైతే వ్యవస్థాపక కార్యదర్శులుగా ఉన్న ఒకరిద్దరిలో ఒకరు సతీష్ మాదిగ గారు. ప్రస్తుతం వారు కాంగ్రెస్లో ఉన్నారు. కృష్ణమాదిగ గారు చేస్తున్న ఈ ప్రయత్నాలను వారు తప్పుపడుతున్నారు కొన్ని విషయాల్లో. ఎందుకో ఏమిటో కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్తే. మీరు కృష్ణమాదిగ చేస్తున్న ఆ ప్రయత్నాలను హిందూ సమాజం నుంచి వారు ఏ మతంలోకి వెళ్ళినా అది కులం కొనసాగుతున్నది. అది మీరు సిక్కు మతంలోకి వెళ్ళినా, క్రైస్తవంలోకి వెళ్ళినా దళిత సిక్కులు, దళిత క్రైస్తవులు అంటున్నారు. అన్నప్పుడు అంటరానితనం అదే, వివక్ష అదే, చిన్న చూపు అదే ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఇస్తే తప్పేమిటని వారు అంటున్న మాట. ఇందులో మీకున్న అభ్యంతరం ఏమిటి? ఇప్పుడు కృష్ణమాదే గారి విషయానికి వస్తే, తాను ఏదైతే ప్రస్తుతం ఒకప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడైన 30 సంవత్సరాలు కలిసి పనిచేశాం. ఆయన అధ్యక్షుడైతే నేను ప్రధాన కార్యదర్శి. అయితే ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్పిఎస్ ఏబిసిడి ఎస్సీ రిజర్వేషన్ అనే ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పుతోనే వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు రావడం, ఆ తీర్పు మోడీ ఇప్పించిండు అంటాడు ఆయన. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పించాడు ఆ జడ్జిమెంటును అని చెప్పేసి అని భారత రాజ్యాంగ వ్యవస్థనే ఒక రాజకీయ పార్టీకి అంటగట్టేటట్టుగా ఆయన వ్యవహార మాటలు గమనించడం. మేమేమంటున్నాం అంటే, భారత రాజ్యాంగం అంటే అంబేద్కర్. రాజ్యాంగం ఉన్నన్ని రోజులు, చట్టాలు ఉన్నన్ని రోజులు అంబేద్కర్ బతుకుంటాడు. వాటికి తిలోదకాలు ఇచ్చిన రోజు అంబేద్కర్ గారు కూడా ఈ సమాజంలో కనపడాడు. అంటే అంబేద్కర్ను నమ్మిన వ్యక్తిగా, రాజ్యాంగాన్ని విశ్వసించే వ్యక్తులుగా, సుప్రీంకోర్టును విశ్వసించే వ్యక్తులుగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంటును ఇప్పించాడు అని చెప్పేసి అని కృష్ణమాదే గారు ఒక 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన మాదిగలను నమ్మేయడం కోసం ఏదైతే విశ్వ ప్రయత్నాలు చేసిండో, ఆయన అదే కౌగిట్లో, నరేంద్ర మోడీ గారి కౌగిట్లో ఉంటూ యావత్తు దళిత సమాజాన్ని నీ వైపు నడిపిస్తాను అన్నా, పెద్దన్నా మోడీ అన్నా అని చెప్పేసి అని, నేను నీకు తమ్ముణ్ణి, నేను లక్ష్మణ్ లాగా నీకు పనిచేస్తాను దక్షిణ భారతదేశంలో అని చెప్పేసి అని ఏదైతే చెప్పిండో, ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మనవాదం, అణచివేత, అంటరాంతనం, ఇవన్నీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దానికి మూలం ఆర్ఎస్ఎస్, హిందుత్వ భావజాలం. కనుకనే వీటన్నిటిని పటాపంచలు చేసినోడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా. కనుక ఆయన మళ్ళీ తిరిగి చైతన్యవంతమైన దళితులందరినీ మళ్ళీ ఆర్ఎస్ఎస్ జెండా కిందికి, బీజేపీ జెండా కిందికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుకనే నేను ఈ క్రైస్తవ విషయంలో ఆయన ఏదైతే మాట్లాడుతుండో బీజేపీకి అనుకూలంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లోనే అతన్ని మీరందరూ కాంగ్రెస్లో ఉండవచ్చు, మీరు తెలుగుదేశంలో ఉండవచ్చు, బీజేపీలో ఉండవచ్చు, కానీ ఆయన మాట్లాడితేనే అన్నీ ఆయనకు ఆపాదిస్తారా అనే ప్రశ్న కూడా వస్తున్నది. నేనేమంటున్నాను, మేము ఆయన ఎంపటి ఉన్నాం. ఆయన భుజం మీద నల్లకండ వేసింది కూడా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళమే. అయితే దాని కింద ఎన్నో రంగుల జెండాలు ఉన్నాయి. సరే, ఆయన చెప్తారు పదం ఏంటంటే, నేను తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాను ఏబిసిడీల కోసమే, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను ఏబిసిడీల కోసమే, టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చాను ఏబిసిడీల కోసమే. అదే రకంగా బీజేపీ దగ్గరికి ఆయన చేసే పరిస్థితులు ఉంటే, బీజేపీ చేసే పరిస్థితులు ఏడా ఉన్నది? బీజేపీ దగ్గరికి మద్దతు ఇవ్వడానికి, బీజేపీ దగ్గరికి పోవడానికి బీజేపీ మనకు ఏబిసిడీలు చేసే పరిస్థితి పార్లమెంట్లో పెట్టలేదు కదా వాళ్ళు. కనుక బీజేపీని అదనంగా పట్టుకొని వచ్చి ఈ యొక్క చైతన్యమైన ఈ సమాజాన్ని అటువైపు మళ్ళిస్తున్నా అనేది మా ప్రధానమైన కారణం. ఆయన చివరికి ఏం చెప్తాడు ప్రతిసారి, నా కండువ మారిందా, నా కండువ మారిందంట. ఎస్, నీ కండువ మారలే, కానీ నీ ఎజెండా మాత్రం ఆ పార్టీలేదు.
ఇప్పుడు ఏమంటున్నావు? క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీకి మనం అనుకూలంగా ఉండాలి అనే మాట తీసుకొస్తున్నాం. అంటే మీకు దళిత క్రైస్తవుల సమస్య మీరు సానుకూలంగా అర్థం చేసుకుంటారా? లేకపోతే గనక మీ వైఖరి ఏమిటి? అసలు దళిత క్రైస్తవులు అనే విషయానికి వస్తే ఈ దేశం ఎన్నో వేల కులాలతోనూ ఏర్పడుతున్న దేశం. కుల వ్యవస్థ ఉంది ఈడ. ఈ కులం మధ్యన అంతరాలు ఉన్నాయి. ఆధిపత్య కులాల కాంచి మొదలు పెట్టుకుంటే అట్టడుగున్న కులాల దాకా, అంటరాని కులాల దాకా కులం మధ్యన అంటరానితనం ఉంది. ఏ కులం ఆ కులానికి సంబంధించుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ ఇతర కులాల అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అనే పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఆడ మగ మధ్యన తేడాలు ఉన్నాయి. స్త్రీని బానిసత్వంగానే ఒంటింటి కుందేలుగా చూడాలని చెప్పేసి అంటున్న సమాజం ఉంది, మనధర్మం ఉంది ఇక్కడ ఈ దేశంలో. ఆ మనధర్మమే దళితులందరినీ కూడా కాళ్ళ కిందేసి తొక్కింది, మూతికి ముంత, ముడ్డికి పొరక కట్టింది, విద్యకు దూరం పెట్టింది, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్లకు, సమాజానికి దూరం పెట్టింది. ప్రధానంగా దీంట్లో అంటరాంతనాన్ని, అమానుషత్వాన్ని అత్యధికంగా అనుభవించిన జాతులు ఏమైనా ఉన్నాయంటే అది దళిత జాతులు, ఎస్సీ కులాలు. ఊర్లోనే ఉంటారు, వాళ్ళు అందరితో సమానంగా ఉంటారు. అంటరాంతనం అనేది భయంకరంగా అనుభవిస్తారు. గుళ్ళోకి రానియరు, నలుగురు కూర్చుని అక్కడ కూర్చొనియరు, నలుగురు నడిచేపాటలో నడవనియరు. అంటే అవన్నీ అంటే అంటే ఈ సందర్భంలో వచ్చిన ఒక డిస్కషను, అంటే మీరు అన్నట్లుగానే ఇన్ని అనుభవాలు, ఇంత నరకాన్ని, ఇంత మానసిక హింసను అనుభవిస్తూ ఎందుకు భరించాలి వీటిని అని ఒక మాట అంటున్నారు కదా. మరి దానికి అయితే నేనేమంటున్నా, వాటన్నిటిని కూడా పటాపంచలు చేసింది భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొన్ని వేల సంవత్సరాల కట్టు బానిసత్వాన్ని, అసమానతను ఒక చట్టం ద్వారా నేలగొల్చిండు ఆయన. ఆ చట్టమే ఆర్టికల్ 17, 16, 14 ఇవి. అంటే మానవ హక్కులు అందరికీ సమానమే, హ్యూమన్ రైట్స్ అందరికీ సమానమే అనే ఒక పాయింట్తోనే కొన్ని వేల సంవత్సరాల మనధర్మ సూత్రాలను, అణచివేతను మనుషులంతా సమానమనే ఒక చట్టంతోన తను చేయగలిగారు. అంటే కొన్ని వేల సంవత్సరాల యొక్క అంటరాంతనం, అణచివేతను 75 సంవత్సరాల్లోనే 90% నామరూపాలు లేకుండా చేయగలిగినాం మనం భారత రాజ్యాంగ చట్టాలతో. అంటే మనకు రక్షణగా భారత రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో వ్యవస్థ కొంత విఫలం చెందవచ్చు, కానీ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే మనం మూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ప్రజలను ఓటు చైతన్యం కూడా చేసుకున్నాము. ఈ రకంగా నడుచుకుంటూ పోతున్నాం మనం. అయితే ఈ సమయంలోనే క్రైస్తవ విషయానికి వచ్చింది. క్రైస్తవం అనేది అబ్రమిక్ రిలీజియన్స్ అవన్నీ, అబ్రహాంకు సంబంధించుకున్న ఇతర దేశాల, పాశ్చాత్య దేశాలకు సంబంధించుకున్న మతం అది. ఇస్లామే కానీ మన క్రిస్టియన్నే కానీ. అయితే ఈ దేశాన్ని పరిపాలించడానికి 200 సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చిన ఆంగ్లేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంకన బైబిల్ పట్టుకొని వచ్చారు. 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళ సంకన బైబిల్ కూడా ఉన్నది. వాళ్ళ మతాన్ని అన్ని వర్గాల మీద వాళ్ళు ప్రయోగం చేశారు. బ్రాహ్మణ్స్ను పిలిచారు, అగ్రవర్ణ, అన్ని కులాలను కూడా చేశారు. అన్ని కులాలు దాంట్లో వేరు కదా, పోయిండ్రు. వాళ్ళు పోయింది అణచివేతనో అవమానమో అనే దాంతో పోలేవాళ్ళు, ఆర్థికంగా ఎదగడానికి పోయిన వాళ్ళు. అప్పర్ క్యాస్ట్ అందుకు పోయారు. మరి అంటరాని వారు, అంటరాని కులాలు ఏవైతే ఉన్నాయో, దళిత వర్గాలు ఉన్నాయో, వాళ్ళు ఈ ఊర్లోనే పుట్టారు, ఈ దేశంలోనే పుట్టారు, ఈ భూమి మీదనే పుట్టారు, ఆ ఊర్లోనే పుట్టారు. కానీ ఆ ఊరు ప్రజలతోనే చిత్కారానికి గురైండ్రు, ఆ ఊరు ప్రజలతోనే అవమానాలకు గురైండ్రు, ఆ ఊరు ప్రజలతోనే దేవాలయానికి దూరమైండ్రు, ఆ ఊరు ప్రజలతోనే అంటరానికి గురైండ్రు. అన్నప్పుడు వాళ్ళకు విద్యకు దూరమైండ్రు, వైద్యానికి దూరమైండ్రు, మానసిక ఎదుగుదలకు దూరం అయిపోయినరు. మనుషులుగా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉన్న సమయంలో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఎవరు? ఈ ఆంగ్లేయులు, ఈ బ్రిటిషర్స్ వచ్చారు. వచ్చి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు తీర్చిండ్రు వాళ్ళు. అట్లా ఈ దేశంలో ఉన్న కింది వర్గాలందరూ కూడా అక్కడ ఆకర్షితులైనరు. వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టలే. వీళ్ళు రానియలేదు, వాళ్ళు రానిచ్చారు. కానీ ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు క్రైస్తవులు మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పేసి అనే మాట 1936లోనే ఇచ్చారు. ఒక మాట దానికంటే ముందు కృష్ణమాది ఎప్పుడైతే ఈ అంశాన్ని ఎత్తుకున్నారో, మాట్లాడుతున్నారో, అప్పటి నుంచి దీని మీద చర్చ జరుగుతున్నది. క్రైస్తవులు ఈ దేశానికి వచ్చిన తర్వాత అంటరాని కులాల ప్రజలతో పాటు వాళ్ళు కలిసి జీవించడం, అంటరాని కులాల ప్రజల కోసం గుళ్ళు కట్టిండ్రు, వాళ్ళు హాస్పిటళ్ళు కట్టిండ్రు, స్కూళ్ళు కట్టిండ్రు.
ఇవాళ ఎక్కువ మంది ఐఏఎస్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఉన్నారంటే క్రైస్తవ విద్యనే కారణం. అంటే అత్యధిక మంది చదువరులు వచ్చిన కారణంగా, వాళ్ళ కల్చర్ మారిన కారణంగా వాళ్ళ వాళ్ళ తరాలే మారిపోయినాయి. భారతీయ సమాజంలో కులము పిప్పి చేసి వాళ్ళని ఊరికి దూరం చేసి వాళ్ళని న్యూనత గురి చేసి వాళ్ళని మానసికంగా పిరికి వాళ్ళని చేసి వాళ్ళ వాళ్ళ తరతరాలను సర్వనాశనం చేసింది అనేది ఆరు డిస్కషన్లో ఉంది, కామెంట్లు రాసింది. వాస్తవం అది. ఆంగ్లేయులు పరిపాలించిన ప్రాంతంలో అత్యధికంగా దళిత వర్గాలు క్రైస్తవ మిషనరీస్ ద్వారా బాగా చదువుకున్నారు. ఏ లెవెల్లో చదువుకున్నారంటే టాప్ టు బాటం. వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నత కులాలు కూడా పోటీ పడాలంటే ఎగ్జాక్ట్లీ. దానికి కారణం క్రైస్తవ మిషనరీస్. అంత అణిచివేత ఉన్నది ఈ దేశంలో. అయితే ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు కూడా కుట్ర జరిగింది. హిందుత్వం అనేది, మనధర్మం అనేది ఆ రోజు కూడా దాడి జరిగింది. ఎట్లా దాడి జరిగింది? వీళ్ళు సంస్కృతానికి, ఇక్కడున్న భాషకు మేము దూరం పెడితే, వీళ్ళు చదువుకోవద్దని మేము ఆంక్షలు పెట్టి దూరం పెడితే, చదువుకుంటే నాలుకలు కోస్తాము, వింటే చెవులలో సీసం పోస్తామని చెప్పేసి అని నడుస్తున్న ఈ వ్యవస్థలో క్రైస్తవ మిషనరీస్ ద్వారా తెలుగు విద్య కాదు, సంస్కృతం కాదు, ఏకదం ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు వీళ్ళు. ఇంగ్లీషు నేర్చుకుంటున్న వీళ్లకు ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. దానికి తోడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్స్ తోడయ్యే వరకల్లా చాలా ఉన్నతమైన శిఖరాల్లోకి వెళ్ళిపోయారు. కనుకనే ఈ మనవాద వ్యవస్థనే వీళ్ళను ఎస్సీలుగా మళ్ళీ రిజర్వేషన్ తోడవుతుంది, ఇంగ్లీషులో చదువు తోడవుతుంది. కనుక వీటికి రిజర్వేషన్ అనే ఒక మెట్టును వీళ్ళకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళను ఎస్సీలు క్రైస్తవ మతం తీసుకుంటే బీసీ సీక్రింగ్ కోసం అని చెప్పేసి అని చట్టం చేసిందే మన ధర్మం. ఆ రోజు ఆ చట్టం చేసి ఆ చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తారా, ఆహ్వానిస్తారా? ఇప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం దాన్ని మేము. ఎందుకు వ్యతిరేకించినప్పుడు కృష్ణమాజ చేసే ఆర్గ్యుమెంట్లో కరెక్ట్ న్యాయం ఉన్నట్లే కదా. నేను తప్పేం పట్టట్లే అతన్ని. కానీ ఆ వ్యవస్థకు కారణమైన వాళ్ళు మన ధర్మం, బీజేపీ. నేను మూలాలు చెప్తాను మొత్తం కూడా. రిజర్వేషన్స్కు పక్క వ్యతిరేకం బీజేపీ, రిజర్వేషన్స్కు పక్క వ్యతిరేకి ఆర్ఎస్ఎస్. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా వ్యతిరేక రిజర్వేషన్లకు. తప్పది. తప్పేందుకు? నెహ్రూ రిజర్వేషన్లు వ్యతిరేకించారు, నథింగ్ కాదు. రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు వ్యతిరేకించారు, తప్పది. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తప్పది. నేను క్లియర్ తప్పు చేసి నేను లేదు 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 తప్పది. వాళ్ళు రిజర్వేషన్ల వ్యతిరేకులు నెహ్రూ అట్లా అనుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాని కాంగ్రెసే. అప్పటి నుంచి దాదాపుగా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. వాళ్ళు ఎందుకు దాన్ని తీసేయలేకపోయారు? రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాంగ్రెస్ అని చెప్తున్నారు, ఎందుకు తీసేయలేదు? అంబేద్కర్ పోరాటము. అంబేద్కర్ కూడా మొదటి ప్రభుత్వంలో, మొదటి భారతదేశ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి మా ఊళ్ళకు రిజర్వేషన్లు ఇస్తే నేను రాస్తాడు ఆయన, లేకుంటే తప్పది. చాలా మంది కొంతమంది చేస్తున్న వితండవాదం అది. నేను చెప్తున్నాను ముచన గారు, ఉదాహరణకు ఒక మాట అనుకుందాం. ఒక క్లాస్ 100 మంది స్టూడెంట్స్, దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అందులో భారతదేశానికి స్వాతంత్రం రాలే, కుల వ్యవస్థ, అంటరాంతనం, విచ్చలవిడితనం ఉన్నది. ఆ రోజులలో ఒక రూమ్లో అన్ని వర్గాలకు సంబంధించుకున్న విద్యార్థులు ఉన్నారు. దాంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉన్నారు 100 మందిలో. ఆ రోజు అన్ని అగ్రవర్ణ కులాలే, అంటరాంతనం పాటించే కులాలే. వాళ్ళందరూ కూడా బారిస్టర్ చదివిండ్రు, వాళ్ళందరూ కూడా లా చదివిండ్రు. చాలా గొప్ప చదువు చదివి, నెహ్రూ చదివాడు, పటేల్ చదివాడు, గాంధీ చదివాడు, అందరూ చదివాడు. కానీ వీళ్ళందరి చేతికి రాజ్యాంగాన్ని రాయమని అప్పచెప్పలే. అట్టడుగున ఉన్న ఆ 100 మందిలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు అప్పచెప్పిండ్రు? నిజంగానే కాంగ్రెస్కు అగ్రవర్ణ ఆధిపత్యం ఉంటే, అంటరాంతనాన్ని పాటించాలనుకుంటే ఏ పటేల్కో, లేకపోతే ఏ నెహ్రూకో, లేకపోతే ఇంకెవరికో అప్పచెప్పేది రాజ్యాంగం రాయమని. అంబేద్కర్కి ఎందుకు ఇచ్చిండ్రు? అంబేద్కర్కి ఇవ్వడంలో ఒక అర్థం ఉంది. వీరు ఆల్రెడీగా ఆర్థికంగా ఎదిగిన కులాలు ఇవి, వాళ్ళ నుంచి ఎదుగుదలను ఆలోచన చేస్తారు. కానీ అంబేద్కర్ అనే వ్యక్తికి ఇస్తే ఆయన నిమ్న కులస్తుడు, అంటరాని కులస్తుడు, అట్టడుగున ఉన్నోడికి అతని చేతికి రాజ్యాంగం రచించే అవకాశం కల్పిస్తే అభివృద్ధి అనేది 0 నుంచి మొదలవుతుంది. అవును, అది గాంధీ చెప్పిన సూచన ప్రకారం పటేల్ నెహ్రూ అంగీకరించి తీసుకున్నారు. ఎస్ అంటే ఎవరు చెప్పారు? గాంధీ చెప్పిండు. కానీ గాంధీ చెప్పలేదని వితండవాదులు వితండం చేస్తుంటారు. గాంధీ చెప్పిండు. 100 మంది స్టూడెంట్లలో, 100 మంది వ్యక్తులలో అందరూ విద్యావంతులు అయినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు సూచించారు ఈ పని?
ఎందుకు అప్పచెప్పారు అతనికి పని అంటే ఈ దేశానికి నిజంగా సమానమైన న్యాయం చేయాలంటే అది అంబేద్కర్ చేతుల్లోనే ఉంటుంది. అది ఆయనకి అది చరిత్ర గడిచిపోయింది. ఇక్కడ ఏంటంటే మతం మారినా సరే కుల వివక్ష లేదా ఆ కుల ఆనవాళ్ళు ఉంటాయా పోతాయా? బైబిల్లో ఒక వాక్యం ఉందండి, ఏ వాక్యం అది? మారు మనసు పొందడం. ఎవరు పొందడం మారు మనసు? ప్రజలు క్రైస్తవ మతంలో పోయినోడికి ఆ బైబిల్ వాక్యం చెప్తుంది, మారు మనసు పొందినవాడు దేవుడి సన్నిధికి చేరబడును, నా లోకంలో నీకు స్థానముండును. బైబిల్ చెప్తుంది. మారు మనసు పొందడం అంటే భారతదేశం అనేది ఒక హిందూ దేశం, హిందూ మతంతో ఉన్నది ఇక్కడ. ఆ తర్వాత ముస్లిం ఉన్నది, వచ్చింది మూడవది క్రిస్టియన్. అయితే ఈ క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు ఉన్నత వర్గాలే ఉన్నాయి, లేని వర్గాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనం ఆ రోజు నుంచి 200 సంవత్సరాలు ఒకసారి మనం వెనక్కి కానీ ఆలోచన చేస్తే ఆ రోజు క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు దళితులు చాలా ఉన్నత వర్గాల స్థాయికి ఎదిగారు, ఆర్థికంగానే కానీ అన్ని రకాలుగానే కానీ. కానీ ఇప్పుడున్న దళితులు ఎవరైతే ఉండరో వాళ్ళు దేవుని మార్చారు కానీ మతం మారలే, ఆలోచన మారలేదు అంతే. వాళ్ళంతా ఇప్పుడు నేనేమంటుంటే ఇప్పుడు ఎస్సీ మాదిగలు ఉండరు, ఎస్సీ మాలలు ఉండరు, వేరే బీసీలు ఉండరు. వాళ్ళు మా కులం వడ్డేళ్ళు ఉంటే వడ్డే అనుకుంటారు, మాదిగా ఉంటే నేను మాదిగా అనుకుంటారు. కానీ చర్చి దగ్గరకు పోతుంటే దేవుని పూజ చేస్తారు, దర్గా దగ్గరకు పోతారు, కులాన్ని మాత్రం విడిచిపెట్టలే. కులం మనసులో నుంచి కులాన్ని తీసేయలే అంటే వీడు మాట మనసు పొందినట్టే. ఆర్థిక జీవనంలో ఏం మార్పు రానట్లే కదా. ఎస్, నేనేమంటున్నాను, ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఎస్సీలకు ఎందుకు కొరకు ఇచ్చిండ్రు? రిజర్వేషన్స్ చాలా ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, ఓసీలకు ఉన్నాయి, ఓసీలో ఉన్న వెనకబడ వర్గాలకు ఉన్నాయి రిజర్వేషన్స్. రిజర్వేషన్ అనే ఒక ఫార్ములా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. పేదరికం అనే ఒక కష్టానికి ఒక లెక్కకు ఫార్ములా అందించుడు, అది బాగుపడాలంటే కాదు. వాస్తవానికి భారతదేశంలో ఉన్న కుల పీడన కారణంగా కులమే ఒక అభివృద్ధి నమూనా, కులమే ఆర్థిక వ్యవస్థ. ఆ కులాన్ని ధ్వంసం చేయాలంటే, కులపీడ నుంచి బయట పడాలంటే కనుక వీళ్ళకి రిజర్వేషన్ కావాలన్నది ఆయన కాదు, ఆర్థికంగా ఎదగాలని చెప్పి బయట ఆర్థిక నమూనానే అది. అంటే ఆ కులబోడు వెనకబడాలని ఏం లేదు కదా, ఆ కులమోళ్ళు వెనకబడాలని ముందుకు రావాలని. ఎస్, ముందుకు రావాలన్న దానికి కులం పోవడానికి తేడా ఉంది. కులం అనేది సామాజిక అస్తిత్వం, కులం అనేది సామాజిక అస్తిత్వం అండి. అవును, అది లేకపోతే ఎవడని గుర్తుపడతావు? వెనకబడ్డోళ్ళు చాలా మంది వెనకబడ్డోళ్ళు. ఓకే, ఇక్కడనే వస్తుంది. అంటే 76 సంవత్సరాల కాలంలో 76 సంవత్సరాలు వచ్చినా సరే కులం విషయంలో పురోగతి సాధించలేదు. అంటే కులం లేకుండా మనిషి బతకలేడా భూమి మీద? ఇతర దేశాల్లో బతకలేడు, ఇండియాలో ఎందుకు బతకలేడు? ఒక ప్రశ్న నెంబర్ 1. ప్రశ్న నెంబర్ 2, కులం ఉంది, వాడు వెనకబడిన గుర్తుపడితే కులం ఉండాల్సిందే, వాడు వెనకబడిండని. వెనుకబడిన వాడు మతం మారినా సరే మళ్ళీ వెనుకబడే ఉన్నాడు కదా. నేను అంటున్నా అదే, నీవు క్రైస్తవ మతం తీసుకున్నావు, అది ఆంగ్లేయుల మతం, ఈ దేశం మతం కాదు అది. నీవు మతం తీసుకొని ఈ దేశంలోనే జీవిస్తున్నావు, నీవు ఇతర దేశాలకు పోలే. ఇతర దేశంలో కులం లేదు, కానీ ఈ దేశంలో కులం ఉంది. ఆ కులంలో నీవు కొట్టుమిట్టాడుతున్నావు, నువ్వు ఆ కులపోని నీవు నమ్ముతున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మారు మనసు పొందిరండి అంటే నువ్వు మారు మనసు పొందలే కనుక నీవు హిందువే. నువ్వు అదే కులాన్ని అనుకుంటున్నావు, నా కులం మాది అనుకుంటున్నావు, నా కులం మాల అనుకుంటున్నావు. నువ్వు మారు మనసు ఎక్కడ పొందుతున్నావు? కానీ బైబిల్ చెప్తుంది మారు మనసు ఉందని, మారు మనసు పొంది రమ్మని అంటుంది. కానీ నువ్వు మారు మనసు పొందలే. మారు మనసు పొందినోడు ఆ కులాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలంటారు మరి? ఇప్పుడు మారు మనసు వాళ్ళు పొందలేదు, మరి పొందలతో హిందువులుగా మారుతారంటే ఏంటంటారు? నేనేమంటున్నా, ఈరోజు ప్రతి చర్చికి వెళ్ళినోడైనా, దర్గాకి వెళ్ళినోడైనా, ఎక్కడ పోయినోడైనా సరే కానీ వాళ్ళు విద్యా అవకాశాల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు, ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇండియన్ నేషనాలిటీ అనకాడ ఇండియన్ అని రాస్తాడు, రిలీజియన్ అనకాడ హిందూ అని రాస్తాడు కదా. అంటే నీవు హిందువుగా నువ్వు ఉన్నావు, క్రిస్టియన్ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అంటే ఇంక చర్చికి పోవద్దా, ఆ మతం జోలికి పోవద్దని మీరు చెప్పదలుచుకున్నారు అంతే కదా? లేదు, తప్పది. దేవుణ్ణి మార్చిన అంటున్నాను నేను. క్లారిటీ లేలే. నేనేమంటున్నానండి, ఇక్కడ దేవాలయంలోకి రానియలే, రాముని గుళ్ళకు రానియలే, అక్కడ శివుని గుళ్ళకు రానియలే. అవును, తన బాధ ఉంది ఒకటి, దేవునికి మొక్కితే కష్టాలు తీరుతాయని ఒక నమ్మకం ఉంది, ఒక కర్మ సిద్ధాంతం ఉంది.
దేవుణ్ణి నమ్ముకుంటే నా కష్టాలు తీరుస్తాడని. కానీ ఆ దేవుని దగ్గరికి రానియట్లే ఇక్కడ. కనుకనే ఆ దేవుడు రమ్మని అడుకోయిండు. అవును. అయితే ఈ మనవాద వ్యవస్థ ఏం చేసింది, నువ్వు అక్కడికి వెళ్తే నీకు బీసీసీ సర్టిఫికెట్ వస్తుంది. అంటే మీరు దాన్ని ఖండిస్తున్నారు అంటున్నారు, అది చెప్పండి ఫస్ట్. నేనేమంటున్నా, ఆర్థిక అసమానతలు తొలగించాలా. బీసీసీలోకి పోతే వాడు బీసీలోకి ఉన్నత వర్గంలో స్థాయిలో ఉండడితను. కనుక నేనేమంటున్నా, హిందూ మతంలో సమానమైన అవకాశాలు రాకపోవడము, సమానమైన గౌరవం దక్కపోవడము అన్యాలు పోయారు. కానీ పోయిన జనాలకు తెలియదు నేను ఇక్కడికి వెళ్తే నాకు బీసీ సర్టిఫికెట్, సిఓ సర్టిఫికెట్ వస్తుందని. అందుకొరకే నేను సమాజానికి చెప్తాను. నేను ఈరోజు కుల్లంగా మాట్లాడాలని వచ్చిన. చాలామంది నా మాటలకు బాధ కలిగించవచ్చు, సంతోషాన్ని కలిగించవచ్చు. చెప్పండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కానించి ఈ దేశాన్ని పరిపాలించుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, లౌకికవాద పార్టీ. ముస్లిమ్స్నే కానీ, క్రైస్తవులనే కానీ, సిక్కులనే కానీ, ఏ మతస్థునైనా సమానంగా ఈ దేశంలో బతకాలి అని చెప్పేసి అని అనుకున్నాం. సమానంగా జీవించారు. 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ క్లాజ్ 3 హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఎస్సీలుగా గుర్తించబడతారు. ఆ మతం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎస్సీలుగా గుర్తించబడరు అని ఎవరు చెప్పిన మాట? ఇండియన్ గవర్నమెంట్ చెప్పలే, ఆంగ్లేయన్ గవర్నమెంట్ చెప్పింది 1936లోనే. రాజస్థాన్లో క్లియర్ కట్గా వాళ్ళు ఒక జీవో తీశారు 1936లో. ఏదేది, ద కోర్ట్ ఆఫ్ ఎట్ బంకింగ్హామ్ ప్యాలెస్ 30 ఏప్రిల్ 30వ తారీఖు 1936. ఎవరు గవర్నమెంటు? బ్రిటిషర్ గవర్నమెంట్. అప్పుడు వాస్తవానికి ఎస్సీ అనే పదం లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది మనకంతే, వెనకబడ్డ అణచివేతకూడబడ్డ కులాలు. అప్పటికి ఎస్సీలని మనల్ని చేయలే. ఆ రోజే చెప్పారు, దాన్ని తీసేసి షెడ్యూల్ క్యాస్ట్ అని దేశవ్యాప్తంగా. 1936 అనేది స్వతంత్రం రాకముందు భారత రాజ్యాంగాన్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటారా, లేదా బ్రిటిష్ వాళ్ళని ప్రామాణికంగా? నేనేమంటున్నాను, ఇదంతా వాళ్ళు చేసిన లిస్టే. అందులో అప్పుడున్న రాష్ట్రాలు మొత్తం కూడా ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1950లో జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత లిస్టు అనేది కొత్తగా మళ్ళీ తయారు చేయలే. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన లిస్టే తీసుకున్నారు, షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్. వాళ్ళు ఇచ్చిరో అదే లిస్టును ముందులో పెట్టుకున్నారు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఆ రోజు కూడా వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే క్రైస్తవం తీసుకుంటారో, ఎస్ఎస్ ఎవరైనా కానీ ఉంటే వాళ్లకు ఇది వర్తించదు, షెడ్యూల్ క్యాస్ట్గా వర్తించదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా ఎవరు చెప్పిన మాట? ఆంగ్లేయన్ గవర్నమెంటే చెప్పింది. దానికి వచ్చిన తర్వాత 1950లో జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే 1950లోనే ఆగస్టు 10వ తారీఖు నాడు 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ క్లాజ్ 3ని పొందుపరిచారు. ఆ రోజు ఆంగ్లేయులు ఇచ్చిన జీవోని పెట్టారు. ఏమని? మతం మారితే రిజర్వేషన్ ఉండదు అని. హిందూ మతం ఆ రోజు ఉన్నది అట్నే మతం. అంటే ఆ రోజు మతం మారిన వాళ్ళకు రిజర్వేషన్స్ అందియలే. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పొచ్చేది ఏమిటంటే, మతం మారిన వాళ్లకు రిజర్వేషన్లు వర్తించవు అనే స్టేట్మెంట్ అవుతున్నదో దాన్ని మీరు సమర్థిస్తున్నారు. అంటే నేను ఆ రోజున జీవో చెప్తున్నా, నేను భారతదేశ పౌరుడిగా నేను దాన్ని అంగీకరించను. కానీ ఆ రోజున జీవోలు చెప్తున్నా. 1950లో ఆగస్టు 10వ తారీఖున ఏదైతే ఇచ్చిండ్రు కదా 50లో, ఏది భారతదేశంలో అప్పుడు మొత్తం హిందూ మతంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆగస్టు 10వ తారీఖు నాడు క్రైస్తవ మతంలోకి, అంటే ఆ రోజు క్రైస్తవంలో ఉన్నోళ్ళు ఆర్థికంగా ఎదుర్కొని ఉన్నారు. ఆ రోజు ఎప్పుడు చెప్తున్నా, ఇప్పుడు 1950 ముచ్చట చెప్తున్నాను. అంటే భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్న క్రైస్తవ ప్రజల సంగతి చెప్తున్నా. 75 సంవత్సరాల తర్వాత ఉన్న ప్రజల సంగతి నేను చెప్పట్లే. ఆ రోజు ఆగస్టు 10వ తారీఖు నాడు ఆ జీవోని ఇచ్చారు, సేమ్ క్లాస్ 3. అది 1956కు వచ్చింది. అంటే మనం ఎన్నికలు జరుపుకున్న తర్వాత మన ప్రభుత్వం ఏర్పడ్డది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత స్వతంత్రంగా భారతదేశ ప్రభుత్వం ఏర్పడింది. దానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. 1956లో పంజాబ్ ప్రాంతం, హర్యానా ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్న సిక్కు మతస్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు సిక్కు మతస్థులు ఉన్న వాళ్ళను ఎస్సీలుగా గుర్తించింది 1956లో. అంటే అమెండ్మెంట్ చేసింది మళ్ళీ 1956 క్లాస్ 3ని సవరణ చేసిండ్రు. ఆ తర్వాత 1990లో విపి సింగ్ ప్రధానమంత్రి
బౌద్ధ మతంలో ఉన్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ గారు 1956లో పోయిన బౌద్ధ మతంలోకి, అప్పుడు ఎస్సీ హోదా లేదు. ఆ బౌద్ధ మతంలో ఎస్సీలు ఉన్నా ఎవరున్నా సరే. కానీ 1950లో బౌద్ధ మతంలోకి వెళ్ళిన ఎస్సీలు ఎవరైతే ఎస్సీ వర్గాలు ఉన్నాయో వాళ్ళను కూడా ఎస్సీలుగా గుర్తిస్తున్నామని చెప్పేసి అని చెప్తూ జీవో ఇచ్చిన ఆ రోజున విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్. మొదటిగా సిక్కు విషయంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు, సవరణ చేసి స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పార్లమెంటుగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఈ యొక్క మళ్ళీ నెక్స్ట్ 1950లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఇచ్చారు, ఏది బౌద్ధుల విషయంలో. ఈ రెండింటి మతంలో గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు. ఆర్ఎస్ఎస్ కామెంట్స్ వింటారా మీరు? మన పెద్ద మనిషి అయిన కృష్ణమాదయ్య గారు ఆర్ఎస్ఎస్ మన ధర్మం ఆ రోజు లేదు 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 బీజేపీ లేదన్నాడు కదా, 1950లో లేదు అన్నాడు కదా. ఆ రోజు జనసంఘం ఉంది, జనసంఘం ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రాకుండా ఆర్ఎస్ఎస్ ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ ఏం బలహీనంగా లేదు, హిందూ మతం అంతా ఆర్ఎస్ఎస్ఏ. అవును. అయితే ఇది మొత్తం ఆర్ఎస్ఎస్ కుట్ర అంటున్నాను నేను. దీంట్లో ఒకటి సిక్కులకు ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకున్నారు. ఒక్క నిమిషం బుచ్చన్న, సిక్కులకు ఇచ్చినప్పుడు 1956లో సిక్కు మతంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఒప్పుకున్నారు. ఎందుకొరకు ఒప్పుకున్నారు? సిక్కులు ఈజ్ ఏ ఇండియన్స్, వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ మతం. గురునానక్ ఇండియన్ కనుక వాళ్ళ మతం మనకు అనుకూలమే. బౌద్ధుడు సిద్ధోధనుడు బౌద్ధ మతం, ఇది ఇండియన్దే, ఇండియన్ కల్చర్కు అనుకూలంగా ఉంది. ఓకే. తర్వాత ముస్లిం విషయానికి వస్తే, క్రైస్తవ విషయానికి వస్తే డెడ్ అగెనిస్ట్ ఫర్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, అంటే బయట మతాలు కాబట్టి. ఎస్. అయితే ఇప్పుడు మీ అభ్యంతరం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. మీ అభ్యంతరం ఏమిటి? బీజేపీ వ్యతిరేకత మీరు తప్పు పడుతున్నారా, లేకపోతే కనుక వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అంగీకరిస్తున్నారా? అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ చేయడానికి సిద్ధంగా లేదు అంటున్నాను. ఇవ్వాలని నేను అంటున్నా. ఎందుకొరకు? రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. 2004లో దళిత క్రైస్తవ రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో ఉన్నది. ఇదే నరేంద్ర మోడీ గారు బాలకృష్ణన్ కమిషన్ వేసిండు. రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏం చెప్తుంది? ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్ళినరో దళిత వర్గాలు, ఆ దళిత వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు, అంటరాంతనం అనుభవిస్తారు. ఎస్, మార్పు అని చెప్పి అన్న. చూడండి, నేను ఇప్పుడు మాదిగ కొడక అంటే ఇప్పుడు జరిగిన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన కేసు, చింతాడ ఆనంద్ కేసులో ఆ పిల్లగాడే డైరెక్ట్ దరఖాస్తు రాసింది క్లియర్ కట్గా. నేను పాస్టర్ని, నేను వాక్యం చెప్పనీకి పోయినా పలాని కోటిరెడ్డి ఇంట్లో పోయి వాక్యం చెప్తుంటే నా మీద కొంతమంది దాడి చేసిండ్రు రెడ్లు, మాదిగ లంజ కొడక అని చెప్పి తిట్టి అని చెప్పేసి అని అన్నాడు. కానీ ఆయన పాస్టర్, భారత రాజ్యాంగం ప్రకారం క్రైస్తవ మతంలోకి బాప్తీసాలు తీసుకొని పాస్టర్ ఉన్న వ్యక్తికి ఎస్సీ పేరు ఉండదు. కానీ తనకు మాత్రం ఇంటర్నల్ ఫీలింగ్ ఏముంది? ఐఎమ్ మాదిగా ఎస్సీ అని ఉంది. అంటే అతను మారు మనసు పొందలే. మారు మనసు పొందినోడు కులాన్ని మర్చిపోతాడు, ఇక ఐఎమ్ క్రిస్టియన్ అంటాడు అంతే. కనుక ఆ దాంట్లో తీర్పు ఏదైతే చెప్పిందో ఆ తీర్పును బలపరుస్తుంది బీజేపీ. కానీ అదే రంగనాథ్ మిశ్రా, కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రంగనాథ్ మిశ్రా కమిషను ఏం చెప్తుంది? వీడి పేదరికం ఏముంది, అంటరంతనం. ఎందుకంటే వీడు మతం మారిండొచ్చు కానీ ఇతర దేశాలకు పోలే, కానీ ఈ దేశంలోనే జీవిస్తుండు. కనుక ఈ దేశంలో క్రైస్తవానికి గౌరవం అనేది లేదు. ప్రత్యేకంగా క్రైస్తవానికి దాంట్లో ఉండొచ్చు, రూల్ ఉండొచ్చు, కులం లేదు దాంట్లో. కానీ ఇక్కడ మాత్రము ఉంది, అది గౌరవించాలి. మారుతున్న పరిస్థితులలో సిక్కు మతం విషయంలో ఎట్లా గౌరవించినమో, బౌద్ధ మతంలో విషయంలో ఎట్లా గౌరవించినమో, భారతీయ జనతా పార్టీ అట్లా గౌరవించి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటున్నా నేను. ఇవ్వాలంటున్నారు. ఎస్. మరి కృష్ణమాది ఏం తప్పడుతున్నారు? అయితే ఆయన ఏం చెప్తున్నాడు? తను ఫైటింగ్ దాని మీద అనట్లేడు. అంటే కాంగ్రెస్ పార్టీ దీనికోసం అనుకూలంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదంటే 75 సంవత్సరాలు నోర్మస్ జీవో ఇచ్చింది ఆ రోజున్న ప్రభుత్వమే. స్వతంత్రంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిక్కుల విషయంలో మారింది కదా. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, తెచ్చుకున్నాం. కానీ ఆ రోజు ఇచ్చిన 1936 జీవో ఏదైతే ఆంగ్ల బ్రిటిషర్స్ ఉందో ఆ క్యాస్టులు పెట్టాం. అంటే దళిత క్రైస్తవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నది, బీజేపీ వ్యతిరేకంగా ఉన్నది. కృష్ణమాదిగా కాంగ్రెస్ తప్పుపడుతున్నాడు, బీజేపీ ఏమనట్లేదు అని ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. నేను అదే నా వాదన. నేనేమంటున్నా, నువ్వు మళ్ళీ క్రైస్తవులను మోసం చేయడానికి సిద్ధమవుతున్నావు. ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళే సమస్యను పరిష్కారం చేస్తారా, లేకపోతే కనుక అధికారంలో లేని కాంగ్రెస్ పరిష్కారం చేస్తా? ఇది కూడా వారన్నమాటనే కృష్ణమాది అన్నమాట. నేనేమంటాను సార్, పరిష్కారం చేసిందిగా. ఏమిటో పరిష్కారం చేసింది, ఇప్పుడు చేయమని.
నేను సూటిగా అడుగుతున్నాను కృష్ణన్న, ఇప్పుడు నువ్వు ఆయన కౌగిట్లో ఉన్నావు, ఎవరికి ఇట్లా మోడీ కౌగిట్లా, మీరు రాహుల్ గాంధీ మేరే బాయ్ ఎస్ ఉన్నాం మేము, ఆ? మేము భారత రాజ్యాంగ కౌగిట్లో ఉన్నాం. ఆయన సభ్యత్వం తీసుకోలేదు బీజేపీలో. ఎవరు కృష్ణమా చెప్పలేదు తీసుకున్నారు. ఇక్కడ వినండి, నేను చెప్తున్నా, నేను బాధ్యతతో కండు వేసుకున్నా. ఆయనకి ఆయన బీజేపీ అరే తీసుకోలేదు. ఆయన నల్లకండ సంగతి చెప్తారు కానీ ఎజెండా మాత్రం కాషాయ ఎజెండా అంటున్నా నేను. శత్రువును గుర్తించి అంటే యుద్ధం చేయాలి. ఎట్లా 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 మీరు కాషాయ జెండా? నేనేమంటున్నా, అంటే నిందలేయడం అనేది ఇప్పుడు నింద కాదండి. కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి ఉమ్. ప్రీవియస్ లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదనో లేదా ఇబ్బంది పెట్టిందనో అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ఈ దేశంలో మొట్టమొదట చంద్రబాబు నాయుడు కదా అది కొట్టుకుపోయింది. ఉమ్. అది కొట్టుడు పోయింది. మొదలు చేసిన దాంట్లో ఉమ్మడి నేనేమో కూడా పంజాబ్ రాష్ట్రం చేసింది. అక్కడ చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పంజాబ్ రాష్ట్రంలో. పంజాబ్లో మొట్టమొదటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. రిజర్వేషన్స్ ఇచ్చిన వర్గీకరణ చేసినమాట. అయితే ఇక్కడ జరిగిన మూమెంట్లో చంద్రబాబు నాయుడు చేసిండు, కానీ సుప్రీంకోర్టులో కొట్టుడు పోయింది 2004. అయిన తర్వాత మళ్ళీ దాని మీద 5 జడ్జిలతో జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అయితే ఆ జడ్జిమెంట్లే కానీ ఓటమే కానీ గెలిపే కానీ కృష్ణమాది వేసిన కేసు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వేసిన కేసు కాదు, అది పంజాబ్ ప్రభుత్వం వేసిన కేసు. పంజాబ్ ప్రభుత్వం రిజర్వేషన్స్ అమలు చేస్తుంటే, వర్గీకరణ అమలు చేస్తుంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎందుకు అమలు చేస్తున్నారని చెప్పేసి అని ఒక వ్యక్తి కేసు వేస్తే ఆ కేసు సుప్రీంకోర్టులో 14-20 సంవత్సరాలు నడిచింది. మొన్న జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు అంటే కృష్ణ విషయాలు ఏం చెప్పాలనుకున్నారు? నేనేమంటున్నాను, దయచేసి దళిత ఉద్యమ నాయకుడిగా ఉంటే ఉండండి, దళిత హక్కుల కోసం పోరాటం చేయండి. అంతేకాని భారతీయ జనతా పార్టీకి మమ్మల్ని ఇన్ని రోజులు సర్వనాశనం చేసిన ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని కిందికి మమ్మల్ని తీసుకొని పోయి ఆగం పట్టేయాలని ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నావో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఎట్లా 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 ఆగం చేస్తున్నాడు ఆయన అర్థం కావట్లేదు. మీరు ఇట్లా మా ఏందో మరి క్లారిటీ చెప్పండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయాలి, కొంచెం వివరించండి. అంటే మీరు ఆయన మోడీ కవిగిట్లు అన్నారు, ఎట్లా ఉన్నాడో తెలియదు, మీరు అంటున్నారు. బహిరంగంగా తెలంగాణ రాష్ట్రంలోనే బహిరంగ సభ పెడితే హైదరాబాద్లో ఏబిసిడి నేను చేసినాను, ఏ రకంగా చేసినాడో నాకు చెప్పమన్నాడు. నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు జడ్జా? సమాధానం చెప్పండి. ఆ రోజు అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ప్రభుత్వానికి సంబంధించుకున్న జనరల్స్ ఖచ్చితంగా అఫిడవిట్ వేస్తారు. ప్రభుత్వ సహకారం ఉంది అనే ఉద్దేశమైనది. ఇప్పుడు కూడా ప్రభుత్వ సహకారం ఉంది ఈ కేసులో. నేను చెప్తున్నా, ఏమని ఉంది? దళిత క్రైస్తవ విషయంలో చింతాడ ఆనంద్ కేసు 2021 ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఒక కుగ్రామంలో చింతాడ ఆనంద్ మీద కేసు అయింది. కొట్టిన దాడి చేసిన కేసు అయింది, SC/ST కేసు అయింది. ఆ కేసులో ఉన్న నిందితులు ఆ రెడ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇతడు క్రైస్తవుడు, పాస్టర్ అని చెప్పిండు. క్లియర్ కట్గా అతడు రాసిన ఫిర్యాదులోనే ఉంది కనుక అతనికి SC హోదా ఎట్ట వర్తిస్తుంది, మాకు SC/ST చట్టం ఎట్ట పెడతారు మా మీద అని చెప్పేసి అని కేసు నడిస్తే 2021 ఛార్జ్షీట్ వేసిండ్రు. 2025 ఏప్రిల్ 30వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు? 2025 ఏప్రిల్ 30వ తారీఖు నాడు. చింతాడ ఆనంద్ SC మాదిగా కాదు, క్రైస్తవుడు, తను క్లియర్ కట్గా చెప్పాడు. బైబిల్ వాక్యం కూడా అందులో పొందుపరిచారు. అయితే అయిందా? 25లో జడ్జిమెంట్ వచ్చింది. నాకు తెలిసి పిచ్చన్న, నాకున్న జ్ఞానం ప్రకారం 1 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాంగ్ ఏ కేసులను నేను చూసిర్రా? SC వర్గీకరణ కేసు 20 ఏళ్ళు. అంటే ఎందుకు ఇచ్చినట్లు అంటున్నా అది చెప్పండి. RSS BJP అంటున్నా. ఎందుకు అంటే ఏ ఉద్దేశం? ఏదో ప్రయోజనం ఆశించే. అవును, దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లేదు. వాళ్ళకి ఇప్పుడు లక్ష్మణుడు జమ్మయ్యండు మందకృష్ణ మాదిగా. ఈ ప్రాంతంలో క్రైస్తవ ఓట్లను అన్నిటిని కూడా తీసుకోవాలి. వీలైతే పార్టీ పెట్టు, లేకపోతే 1950 జీవో గురించి చెప్పు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా చెయ్యి. కృష్ణమాది మీటింగ్లు గమనించారా మీరు? ఏం మాట్లాడతారు ఆయన వేదికలల్లా, క్రైస్తవ మీటింగ్లల్లా? మీరు ఓటేయడానికి వెళితే కమలం పువ్వు కనపడితే, చేతి గుర్తు కనపడితే మీరు చేతి గుర్తుకే ఓటేస్తారు, కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారా? మాట్లాడిన మాటలు ఎన్నో సోషల్ మీడియాలో, నేను టీవీలలో వచ్చింది. కానీ ఆ చెయ్యే మన నెత్తిన పెట్టింది అంటారు. ఆ చెయ్యే నెత్తిన పెట్టింది అని అంటాడు. కానీ ఆయన ఏ కౌగిట్లయితే ఉన్నాడో, ఏ కాషాయ జెండా నీడనైతే ఉన్నాడో, ఆ RSS చెప్పింది భారత రాజ్యాంగమే మాది కాదన్నది. భారత రాజ్యాంగమే మా మనధర్మ రాజ్యాంగానికి, మరదంగవాదానికి వ్యతిరేకం అని గోల్కర్ అన్నట్టయినా
ఆర్ఎస్ఎస్ రెండో సంచాలకుడు గోవాల్కర్ అనేట ఆయన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తారీఖు నాడు ఏదైతే ఆ రోజు క్లియర్ కట్గా భారత రాజ్యాంగాన్ని పెడితే వాళ్ళు చెప్పారు, గోవాల్కర్ చెప్పేటప్పుడు, గోవాల్కర్ ఉన్నాడు అప్పుడు, ఏమని చెప్తాడు ఆయన, ఈ రాజ్యాంగం మాది కాదు, ఇది మనధర్మంతో కూడుకున్న రాజ్యాంగం కాదు, దీన్ని వ్యతిరేకిస్తాం మేము, ఇది మాది కాదు అని చెప్పింది ఆర్ఎస్ఎస్ కాదు. అంటే ఇప్పుడు అంటే దానికి దీనికి ఏం సంబంధం ఇప్పుడు? అరే రాజ్యాంగమే కదా మాకు రిజర్వేషన్ కల్పించింది, రాజ్యాంగమే కదా మాకు హక్కులు కల్పించింది, రాజ్యాంగమే కదా అంటున్నారు కదా, రాజ్యాంగమే కదా మమ్మల్ని మనుషులుగా గుర్తించింది. ఇప్పుడు అటు దానికి ఈయన కాదట్లేదు కదా. అయితే ఆయన కాదనడ కాదు, ఆయన ముసుగులో నుంచి బయటికి రావాలి. నేను ఒకటే చెప్తున్నా, నిన్ను ప్రజలు నమ్ముతున్నారు, అన్ని వర్గాలు నమ్ముతున్నాయి, అన్ని కులాలు నమ్ముతున్నాయి, కానీ నీ నాయకత్వాన్ని మంచిగా పోరాటం చేస్తాడు, ప్రజలకు న్యాయం చేస్తాడని నమ్ముతుంది, కానీ నువ్వు మోసం చేస్తున్నావు. దీని విషయంలో చింతాడ ఆనంద్ కేసు ఏం మోసం చేస్తున్నావు చెప్తున్నా 2025 జడ్జిమెంట్ వచ్చింది కదా, ఆ జడ్జిమెంట్ ఏప్రిల్ 30న వచ్చింది, అది సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి ఏప్రిల్ 30వ తారీఖు నాడు వచ్చిన జడ్జిమెంట్ మీద 2026 మార్చి 24వ తారీఖున, అంటే సంవత్సరం నిండక ముందే జడ్జిమెంట్ వచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉందట భూషణ? సంవత్సరం కూడా నిండలేదా ఆ కేసుకు? సుప్రీంకోర్టులో చింతాడ ఆనంద్ కేసు, దళిత క్రైస్తవ కేసు సుప్రీంకోర్టు సంవత్సరం కూడా నడవలే. 2026 మార్చి 24వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చింది, ఏమని, దళిత క్రైస్తవులకు ఎస్సీ విధ వర్తించదు అని చెప్పేసి. ఓకే, వచ్చిందా? అంటే సంవత్సర కాలంలో వచ్చిందంటే దీనికి అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ కాదు. అవును, అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, భారతీయ జనతా పార్టీ ఈ జడ్జిమెంట్ ఇప్పించింది అంటున్నా. ఆ రోజు వర్గీకరణకు ఇప్పించింది కదా, దాన్ని ఎత్తేమని పోరాటం చేస్తున్నాడు కదా. ఎవరి మీద చేస్తున్నా ఆయన దాన్ని చెప్పట్లే. ఇక్కడనండి ముసుగులో రాళ్ళు పెట్టి కొట్టడం కాదు, ఇక్కడ ఓపెన్. నేనేమంటున్నా, ఇప్పుడు రంగనాథ్ మిత్ర కమిషన్ ఉంది, 2004లో కాంగ్రెస్ వేసింది, 2007 రిపోర్ట్ ఇచ్చిండు. దాని మీద అప్పుడు మన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏమంటాడు, ఇది అసలు పనికివానిది, 4 గోడల మధ్యలో కూర్చొని రాసింది, ఇది పనికివాళ్ళ చెత్త, ఇది అక్కడ పడేసేయండి. రంగనాథ్ మిశ్రా కమిషన్ మేము వెలివేయము, అసలు దళిత క్రైస్తవులకు మేము రిజర్వేషన్స్ ఇవ్వమని డెడ్ అగ్రెస్ట్ చేసాం. 2009లో 2010లో చేసిండు. ఆ తర్వాత దీని మీద క్రిస్టియానిటీకి సంబంధించుకున్న ఒక ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా క్రిస్టియానిటీకి సంబంధించుకున్న ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు పోయింది ఈ కమిషన్ మీద. దాన్ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్న సమయంలో డెడ్ అగెన్స్ట్ చేసేది బీజేపీ. అంటే ఇప్పుడు ఏమంటారు మరి దాన్ని? అంటే దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నది బీజేపీ. ఆ బీజేపీ సంఘంలోకి వీళ్ళని తీసుకుపోవాలని విష ప్రయత్నం చేస్తున్న కృష్ణమాదేవి గారు, మీరు దళిత వర్గాలను మోసం చేయకండి, మీ నిజ స్వరూపాన్ని చూపెట్టండి. అది ఒకటి. నెంబర్ 2, ఈరోజు రంగనాథ్ మిశ్రా కమిషన్ను ఎందుకు అమలు చేయట్లే? వాళ్ళు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది 2020లో. మన ఏదైతే రిపోర్ట్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఉందో దీన్ని పూర్తిగా పరిశీలించాలా, దీని మీద మీ అభిప్రాయం చెప్పంటే మేము దాన్ని ఒప్పుకోము, వాళ్ళు అసలు దాన్ని సక్రమంగా ఎంక్వైరీ చేయలేదు అని చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటి విషయంలో, మీ స్టాండ్ ఏమిటి? ఒక మాట చెప్పునా, మాకు నిజంగానే దళిత క్రైస్తవుల మీద వ్యతిరేకతనే ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఆ యొక్క 1950 క్లాస్ 3ని పట్టించుకోకుండా పక్కన ఎందుకు పడేస్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎవరికైనా దళిత వర్గాలకైనా ఏ దేవుని మొక్కినకైనా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు నిలదీసే వాళ్ళు వచ్చారు, ఇల్లు తిరుగుతున్న వాళ్ళు వచ్చారు, చర్చి కాడికి వచ్చి ఫోటోలు తీస్తున్నాడు వచ్చాడు. ఎవరు వాళ్ళు? ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు, బీజేపీ క్లియర్ కట్గా చెప్తుంది. నిన్న కృష్ణమాదేవి గారు మన బాలకృష్ణ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్పష్టంగా చెప్పిండు, ఆయన ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మీరు మైనార్టీ వర్గాలే కదా, మైనార్టీ వర్గాలు మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కదా అంటే కూడా లేదండి మేము ఎస్సీలం. ఇప్పుడు ఈడ ఒకటి ఉంది, ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఇట్లా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలతో అందరి కన్ఫ్యూజన్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. సామాన్యమైన అమాయకులైన మాదిగ బిడ్డల్ని దళిత బిడ్డల్ని మోసం చేయక కృష్ణ అనే విషయాన్ని నేను చెప్తున్నా. మరి మీరు మేలెట్లా చేస్తారు? మేమేమంటున్నామంటే ఇప్పుడు దీన్ని అనవసరంగా రాసి రంపాన పెట్టవలసిన అవసరం లేదు. ఈ ఇష్యూను ప్రాయిస్ట్ ఎవరైతే దానికి కొంత క్రైటీరియా ఉంది, క్రైస్తవ మతం అనే దానికి ఒక క్రైటీరియా ఉంది. అట్లా చూసుకొని వస్తే కన్నా
ఇక్కడ చర్చికి వెళ్ళే ప్రజలు ఉండొచ్చు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవ మతంలో లేరు వాళ్ళు. అనవసరంగా వాళ్ళని బజార్లో గుంజుకొచ్చి వాళ్ళకు ఒక ముద్ర వేసి వాళ్ళకు ఎస్సీలకు రావాల్సిన అవకాశాలన్నింటినీ రానియకుండా చేసే ప్రయత్నం ఎవరు చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి సమాజానికి కూడా నేను ఒక విజ్ఞప్తి తప్పని అనుకోండి, నిజమని అనుకోండి, దేవుణ్ణి గుళ్ళోకి రానియని దినాలు ఆ రోజు. ఈరోజు మన భారత రాజ్యాంగంతోనే చైతన్యమైనాం. ఎవడన్నా కానీ అడ్డుకుంటే వాని మీద రక్షణ చట్టాలతోనే వాని జైలుకు పంపించే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు అడ్డుకున్నా, గుళ్ళోకైనా బళ్ళోకైనా లేకపోతే పబ్లిక్ సంచారం చేస్తున్న రోడ్ల మీదైనా లేకపోతే రచ్చకట్టల కాడనైనా ఎక్కడైనా సరే సమానంగా మనకు విలువనీయని దగ్గర వాళ్ళను లోపడేసి శిక్షించే చట్టాలు ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. కనుక మనము మోసపోయి గోసపడద్దు. ప్రభుత్వం అనేది ఇబ్బంది పెడుతుంది. కనుక దయచేసి చర్చిలకు వెళ్తున్న సోదరులే కానీ ఇంకెక్కడ వెళ్తున్నా కానీ ఈ సమాజంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళని మోసం చేయడానికి ఓటు బ్యాంక్గా చూసుకోవడానికి చాలామంది చూస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చూడలే. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ కనుక అందరినీ కాపాడుకుంటూ వచ్చింది. కానీ కృష్ణమాదిగ ప్రయత్నం ఏంది, కాంగ్రెస్కి దళిత వర్గాలను క్రైస్తవ వర్గాలను వీళ్ళని దూరం చేయాలని అతని ఉద్దేశం. ఎందుకంటే ముస్లిమ్స్ క్రైస్తవులు ఓటు వేయరు బీజేపీకి. వాళ్ళని ఓటు వేయించుకోవడానికి చివరికి ఏం అవతారం ఎత్తుతున్నానంటే ఈశాన్య రాష్ట్రాల గురించి చెప్తుండ్రు. రిజర్వేషన్స్ ఎట్ట వచ్చినో చెప్తా చూడండి. నేను దళిత వర్గాలకు రిజర్వేషన్స్ రావడం ప్రధానంగా హిందూ మతంలో అంటరాంతనం ఉన్నందువలన కనుక మనకు రిజర్వేషన్. ఎస్టీలకు అంటరాంతనంతో రాలి రిజర్వేషన్. ఎస్టీలు ఏదైతే గిరిజన తెగలు ఉన్నాయో అవి అడవులలో జీవిస్తాయి, సమాజానికి దూరంగా ఉంటాయి. కనుక వాళ్ళకి ఆ రిజర్వేషన్. చెప్పండి. నా స్టాండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఏ రకంగా ఉన్నదో, ఇప్పుడు వాళ్ళు చర్చి కోతుండని క్రైస్తవునిగా ముద్ర వేయడానికి వీలు లేదు అని ఉంటుంది. అది మీ స్టాండ్. ఎస్, దర్గాకి వెళ్తుండని చెప్పేసి అని ముస్లిం మతం మూలకు పోయిందని చెప్పేసి అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఆర్ఎస్ఎస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు అనుబంధంగా ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో చర్చిల దగ్గరికి వెళ్ళి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే నిజంగానే చట్టం ఆ రకంగా ఇబ్బంది కలిగిస్తుంది అనుకుంటే దానికి ఒక ప్రిన్సిపల్స్ అనేటివి తయారు చేస్తారు. క్రైస్తవ మతంలోకి వెళితే ఎటువంటివి ఉంటాయని చెప్పేసి అని అది ఉంటుంది. కనుక ప్రజలకు అవగాహన అనేది రావాలనే ప్రత్యేకంగా నేను కుల్లం అనే అంశంలోన నేను మాట్లాడడానికి వచ్చింది నేను మీ దగ్గర ఈ విషయాన్ని. కనుక ఖచ్చితంగా దళిత క్రైస్తవులు అనేటోళ్ళు క్రైస్తవంలోకి వెళితే కులం లేదనేది వాళ్ళ క్రైస్తవ సిద్ధాంతం. కానీ ఈ దేశంలో కులం ఉంది. ఓకే, ఒక్కటి క్రైస్తవ మతంలో పోవాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కులాన్ని మర్చిపోవాలి. పోవాలనుకునే వ్యక్తి కులాన్ని విడిచిపెట్టి పోవాలా. కులం చెప్పుకోనికి లేదుగా, ఆ రూల్ ఉంది. అది ఆ రూల్కి ఒప్పుకునేటట్టునే పో, మారు మనసు పొందితే పో, లేకపోతే మాత్రం ఇక్కడనే ఉండి పోరాటం చేయి. నిన్ను ఎవడన్నా కానీ అడ్డుకుంటే ఎగబడదాం, అంబేద్కర్ ఆలోచనతోనే ముందుకు సాగుదాం, గుళ్ళోకి పోదాం, గుడినే తీసుకుందాం. గుడినే దళితులందరూ పోయి గుళ్ళో కూర్చుంటే ఎవడడుకుంటాడు? ఏ దేవాలయం ఆగుతుంది? ఏ దేవాలయంలోకి రానియరు. కనుక కొన్ని వేల సంవత్సరాల యొక్క మనధర్మాన్ని మనధర్మ సూత్రాలను పటాపంచలు చేసింది భారత రాజ్యాంగం. 75 సంవత్సరాల్లోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కనుక మనకు భారత రాజ్యాంగమే రక్షణ, దాన్ని కాపాడే పార్టీలే మనకు రక్షణ. కనుక కాంగ్రెస్ పార్టీ మనల్ని కాపాడుతుంది తప్ప ఈ యొక్క మనవాదంతోనే ఉన్న వీళ్ళు కాపాడరని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో చరిత్రలో కొన్ని అంశాలు, భారత రాజ్యాంగాన్ని పూర్వం అనంతరం కొన్ని అనుభవాలు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని లేదా కొంత లోతుగా విశ్లేషణ చేసినప్పుడు వారు ఇందాక చెప్పిన కొన్ని విషయాలు, మతం మారాలనుకునేవారు ఏం ఆలోచన చేయాలి, హిందూ మతంలోనే ఉండాలనుకునేవారు వారిపైన ఉన్న వివక్షను ఎట్లా ఎదుర్కోవాలి, వాటికి ప్రత్యామ్నాయాలు ఏమిటనేది వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.